హాయ్ అందరికీ వెల్కమ్ టు తేజు అనిల్ వ్లాగ్స్. యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. నేను పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేస్తాను. ఈ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇమేజ్ సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కస్టమ్ మీద క్లిక్ చేయాలి. థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. థంబ్నెయిల్ సైజ్ సెట్ అయ్యింది. న్యూ టెక్స్ట్ డిలీట్ చేయడం కోసం పైన డిలీట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. టెక్స్ట్ డిలీట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం నేను పైన ప్లస్ సింబల్ని క్లిక్ చేశాను. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్నాను. మన గ్యాలరీలోని ఇమేజెస్ మొత్తం డిస్ప్లే అవుతాయి. అందులో నుంచి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇమేజ్ని కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మీద డ్రాగ్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ని టోటల్గా బ్యాక్గ్రౌండ్ కనబడకుండా డ్రాగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ పక్కన ఒక సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒపెసిటీ క్లిక్ చేసుకోవాలి. ఒపెసిటీని తగ్గించుకోవాలి. ఇలా ఇమేజ్ మొత్తం బ్లర్ అవుతుంది. మీకు కావాల్సినంత తగ్గించుకోండి. నెక్స్ట్ టైటిల్ కోసం అయితే నేను పైన ప్లస్ సింబల్ని క్లిక్ చేశాను. తర్వాత టెక్స్ట్ని క్లిక్ చేసుకోవాలి. కింద ఏ అండ్ ఎడిట్ని క్లిక్ చేసుకోవాలి. ఇలా పాపప్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీకు కావాల్సిన టైటిల్ని టైప్ చేసుకోవాలి. నేనైతే హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఇస్తున్నాను. మీరు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, తెలుగులో అయితే తెలుగులో మీకు ఎలా కావాలంటే అలా ఇవ్వాలి. ఈ టెక్స్ట్ని మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోండి. తర్వాత ఈ టెక్స్ట్కి మనం స్టైల్స్ ఇవ్వాలి. కింద ఫాంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే స్టైల్స్ డిస్ప్లే అవుతాయి. నేనైతే బోల్డ్గా ఉన్న స్టైల్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ స్టైల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్కి కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. కలర్ కోసం కింద కలర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని ఇవ్వండి. నేనైతే వైటే సెట్ చేశాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కోసం కింద బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇవ్వండి. నేనైతే యూట్యూబ్కి అండ్ థంబ్నెయిల్కి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. ఇలా మీకు నచ్చిన విధంగా టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని సెట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ కోసం పైన ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రమ్ గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని గ్యాలరీ నుంచి నా ఓల్డ్ వీడియో యొక్క థంబ్నెయిల్ని తీసుకున్నాను. ఇమేజ్ని చిన్నగా డ్రాగ్ చేసుకొని టెక్స్ట్ కింద సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత సెకండ్ ఇమేజ్ కూడా నా ఓల్డ్ వీడియో యొక్క థంబ్నెయిల్ తీసుకున్నాను. కింద కనిపిస్తున్న ఇమేజ్ సైజులో 9:16, 3:4 అలా ఉన్నాయి కదా, నేను ఒక సైజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఆ ఇమేజ్ని టెక్స్ట్ పక్కన పెడుతున్నాను. ఈ విధంగా మీరు కూడా ఇమేజెస్ని సెట్ చేసుకోండి. నేనైతే 3 ఇమేజెస్ తీసుకున్నాను. లాస్ట్ ఇమేజ్ని మిడిల్లో సెట్ చేసుకున్నాను. చాలా ఈజీగా సింపుల్గా థంబ్నెయిల్ రెడీ అయ్యింది. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఇమేజ్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ టు గ్యాలరీని క్లిక్ చేసుకోవాలి. ఇమేజ్ మన గ్యాలరీలో సేవ్ అయ్యింది. గ్యాలరీ ఓపెన్ చేస్తే చూడండి, మన థంబ్నెయిల్ సేవ్ అయ్యింది. యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.